నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ గారు ఈరోజు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారిని కలిశారు. ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలని ఇప్పటికే లేఖ రాసి ఉన్నారు. ఆయన సమాధానం కూడా వచ్చింది. దాని గురించి మరొకసారి అఖిలపక్ష సమావేశం నిన్న జరిగిన తర్వాత ఈరోజే కేంద్రంలో మంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన స్పష్టంగా హామీ ఇచ్చారు, తెలంగాణకు అన్యాయం చేసే ప్రసక్తి లేదు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడతాము, అలాగే ఇప్పటి వరకు ఏపీ నుంచి డిపిఆర్ లాంటివి ఏమి రాలేదని చెప్తా ఉన్నారు. దీని మీద పార్టీలు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తామని అంశాలంటి మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు బొల్ల మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వారు మనతో ఉన్నారు. అలాగే వీరయ్య గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో డాక్టర్ అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఎండల లక్ష్మణ్ గారు బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వీరయ్య గారు నమస్కారం. నమస్తే అండి. వీరయ్య గారు, మీరు చూశారు అంటే గత వారం రోజుల నుంచి ప్రాజెక్ట్ ఎప్పుడు అవుద్దో ఏందో, 80,000 కోట్లు అసలు డబ్బులు ఉన్నాయా, కేంద్రం ఇస్తుందా, ఇది పక్కకు పెడితే ఏపీలో ఉన్న పరిస్థితులు మనకు తెలియదు కాదు. వాళ్ళు అక్కడ బనకచర్ల అంటాం, ఇక్కడ దీని మీద రాజకీయంగా ఒక వాగ్యుద్ధం నడుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా గోదావరిలో ఎవరైనా చెప్పేది గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. సరే, ప్రాజెక్టులు తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని టీఎంసీ కావాలి, వరద జలాలు కిందకి పోయే జలాలు పట్టుకుంటున్నాం మేము, వాటి కోసం మేము వాడుతున్నాం అని ఏపీ చెప్తాం. ఏ జలాలైనా సరే అంతర్రాష్ట్ర అంశాలు ఉన్నప్పుడు అంతర్రాష్ట్ర నదీ జలాల మధ్య ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా సంబంధిత రాష్ట్రాలన్నిటితో కలిపి మాట్లాడే నిర్ణయాలు జరగాలి. నికర జలాలు లేకుండా ప్రాజెక్టులకి ఎలా కేటాయింపులు, వాటికి ఎలా అనుమతులు ఇస్తారు అని చెప్పి తెలంగాణ వాదన. సరే, దీని మీద ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాదన పక్క పెడితే అసలు ఏంటి దీని మీద, అంటే కేంద్రం చేయాల్సింది ఏమన్నా ఉందా? నిజంగా తెలంగాణ ప్రాజెక్టులకి ఏపీ అడ్డుకట్ట వేసిందా ఇప్పటిదాకా గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్టులకి? ఈ ప్రాజెక్ట్ అసలు సాధ్యం అయ్యేదేనా ఏపీకి? అక్కడ మళ్ళీ వేరే అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకొచ్చే రూట్లో బుడమేరు దగ్గర కలిపితే బుడమేరుకి ఇప్పటికే ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి. బ్యారేజ్ దగ్గర కలిపితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర గతంలో అయితే నాకు గుర్తుండి లాస్ట్ ఇయర్ అనుకుంటే మనం చూసాం, విపరీతమైన వరదలు వచ్చిన పరిస్థితి. సో ఇలాంటి సమస్యలన్నీ ఉన్న నేపథ్యంలో ఇది ముందుకెళ్తుందా, కేవలం రాజకీయ యుద్ధంగానే చూడాలా? ఇప్పుడు ఏపీలో వచ్చే సమస్యలు ఏమిటి అనేది ఇప్పుడు కాసేపు పక్కన పెడతారు. వాళ్ళకి ఎప్పుడేదో వాళ్ళు పడతారు. కానీ గోదావరి జలాల్లో ఇప్పటి వరకు బచావత్ అవార్డు ప్రకారం పంపకం చేసినటువంటి పరిస్థితులు నదీ జలాల్లో ఏపీకి కేటాయించిన నికర జలాలు ఏపీ వాడుకుంటోంది. తెలంగాణ ఇంకా పూర్తిగా వాడుకోలేకపోతుంది. అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. ఈ దశలో ఏపీ నుంచి వరద నీరు పుట్టిగా సముద్రంలో కలిసిపోతుంది కదా, దాన్ని మేము వాడుకుంటాం అని చెప్పి బనకచెర్ల ప్రాజెక్టుకి వాళ్ళు శ్రీకారం చుడుతున్నారు. పైగా అనుమతులు లేకుండా శ్రీకారం చుడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ సమస్య ఏమిటి? నికర జలాలనే పూర్తిగా వాడుకోగలిగే స్థితిలో లేము. ఆర్థిక సమస్యలు కారణం. ఇప్పుడు ఆ పేరు మీద వరద జలాలన్నీ వాడుకోవడం ఏపీ మొదలు పెడితే, ఒకసారి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత వరద జలాలను వాడుకోవటం ప్రారంభమైన తర్వాత అదొక హక్కుగా మారిపోతుంది. అదొక హక్కుగా మారిపోయిన తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, రైపీరియన్ రైట్స్ చెప్తారు. అదొక హక్కుగా మారిపోయిన తర్వాత భవిష్యత్తులో పంపకం అడిగే హక్కు కూడా కోల్పోతాం. కాబట్టి ఖచ్చితంగా అనుమతి లేకుండా ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభించవద్దు అనేటువంటి అభ్యంతరం రాష్ట్ర ప్రభుత్వం లేవదీయాల్సిన అవసరం ఉంది. కానీ మన ప్రభుత్వం కదలాల్సినంత వేగంగా కదలట్లేదు అనేటువంటి అభిప్రాయం కలుగుతా ఉంది. అందులో వాస్తవం కూడా ఉందనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం గట్టిగా నిలబడాలి కదా. గట్టిగా నిలబడకపోతే అనవసర ఇతరత్ర ఆరోపణలకు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి పాత ఫ్రెండ్ కాబట్టి అడగలేకపోతున్నాడు అని చెప్పి, రాజకీయాల్లో అవేం ఉండవండి. రాజకీయాల్లో పాత మిత్రుడు కొత్త మిత్రుడు ఉండవు. అసలు కుటుంబంలోనే అన్నదమ్ములకు తమ్ముళ్ళకే పంచాయతీలు మనం చూస్తున్నాం కదా. బీఆర్ఎస్ తండ్రి బిడ్డలకు చూస్తున్నాం కదా. కానీ రాజకీయాల్లో ఇవేం ఉండవు. కానీ ప్రజల్లో ఒక రకమైన గందరగోళం సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. అట్లాంటి అవకాశం ఇచ్చి ఉండాల్సింది కాదు. కేంద్రం ముందు బలమైన వాదన పెట్టాలి. అనుమతులు లేకుండా ఇలాంటి నిర్మాణాలు ప్రారంభించొద్దని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనికంటే ఇప్పుడు కేంద్రం కూడా వాస్తవానికి
మనకున్న సమాచారం మేరకు ఇప్పటికీ ఏపీ నుంచి అందింది వాళ్ళకి ప్రైమరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఏదో ఒకటి అందింది. దాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దన్న దాని మీద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏముండాలన్నది ఒక నిపుణుల కమిటీ ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఇవన్నీ అయ్యాక ఎప్పుడో డిపిఆర్ వస్తుంది. ఆ డిపిఆర్ వాళ్ళు ఓకే చేసిన అపెక్స్ చాలా ప్రొసీజరు, ఈ ప్రొసీజరే సంవత్సరాలు పట్టే ప్రొసీజర్ ఉంది వీరయ్య గారు. అయితే అవేవి అంటే మీరన్న ఒక రకంగా స్పందించడం ప్రభుత్వం చెప్తున్నదేమో ఇప్పటికే మేము లేఖలు రాసాం, మాకు రిప్లై కూడా వచ్చింది సిఆర్ పార్టీ నుంచి అని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉత్తమ్ గారు కూడా చెప్పారు. బట్ కలుస్తున్నారు కూడా, ఇవాళ కూడా వెళ్ళి కలిశారు. అంటే దీనిలో గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిన్న సీఎం గారు చెప్తున్న మాట 2016లోనే దీనికి బీజం పడింది. 3000 టీఎంసీలు వృధాగా సముద్రం పాలవుతున్నాయి, ఇద్దరం కలిసి వాడుకోవచ్చు, దాన్ని ఎలా అయినా వాడుకోవచ్చు, అక్కడ రాయలసీమ కరువు తీర్చొచ్చు, ఇక్కడ తీర్చొచ్చు అని కేసీఆర్ గారు చెప్పారు. అలాగే ఇవాళ చంద్రబాబు గారు కూడా మాట్లాడారు దాని మీద, వృధాగా పోతున్న నీళ్ళని వాడుకునే దాని మీద కొట్లాడేందుకు మనం కూర్చొని మాట్లాడుకుంటే సరిపోదని ఆయన అంటూ ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు బచావత్ అవార్డు లాగానే ఆ జలాలు కూడా పంపకం చేయొచ్చు కదా. పంపకం చేయకుండా ఏకపక్షంగా వాడుకుంటామని ఒక ప్రాజెక్టు ప్రారంభించేస్తే అది అనవసరమైన అపార్థాలకు, అనవసరమైన తగాదాలకు దారితీస్తుంది కదా. ఎందుకు వాటికి స్కోప్ ఇవ్వాలి? ఎందుకంటే ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ముందు కేటాయించిన దానికంటే ఎక్కువ నీళ్లు తీసుకుపోతున్నారనేది ఒక వాస్తవం. అది వాస్తవం కదా. మరి ఈ నేపథ్యంలో ముందు కేటాయించిన నీళ్ల కంటే ఎక్కువ నీళ్లు తీసుకోపోవడం ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అది మొదలైంది, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది, ఇప్పుడు మరో ప్రాజెక్టు బనకచెర్ల వస్తుంది. అందుకని ఇవి మనం జాతీయ స్థాయిలో బచావత్ అవార్డు ఒకటి ఉంది, ఆ అవార్డు అందరూ కట్టుబడి ఉండాలి. కొత్తగా ఏమైనా ప్రతిపాదనలు ఉంటే నిర్దిష్టంగా అఫీషియల్ గా అధికారయుతంగా ఆ సంస్థల ముందు పెట్టాలి, చర్చించుకోవాలి. తగినటువంటి ఆదేశాలు వచ్చిన తర్వాతనే తమకు హక్కులుగా ఉన్నటువంటి నీళ్ల మీదనే ప్రాజెక్టులు డిజైన్ చేసుకోవడం మంచిది అవుతుంది. కాబట్టి నేను వాడేసుకుంటాను అనే పద్ధతి అనవసరమైనటువంటి తగాదాలకు అవకాశం ఇచ్చింది. మల్ల యాదవ్ గారు ఇవాళ కూడా హరీష్ రావు గారు మాట్లాడారు, 968 టీఎంసీలు మనకు హక్కు ఉంటే 1000 టీఎంసీలు చంద్రబాబు గారు నడుక్కునే పరిస్థితి ఏంది అని. వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, మీరు ఈ ప్రాజెక్టులు కనుక పూర్తి చేసి ఉంటే మన నీళ్లు కిందకి పోయే అవకాశమే లేదు, పోయి ఉంటే సంగతి తర్వాత. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా ఉన్న నీళ్ళని ఎవరు ఆపలేము, మనం పైన ఉన్నాం, వాళ్ళు కింద ఉన్నారు, నీళ్లు కిందకి పోతాయి. ఏ ఒక్క ప్రాజెక్టుకి కాళేశ్వరంతో సహా ఏపీ సీఎం గారి మాటల ప్రకారం ఒక్క పోలవరంకి తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ప్రారంభమైన ఏ ఒక్క ప్రాజెక్టుకి కూడా అనుమతులు లేవు. కాబట్టి కొత్తగా మేము అనుమతులు తీసుకున్నాక మొదలు పెట్టాలని ఎందుకు అనుకోవాలి? కాళేశ్వరంకి అన్ని అనుమతులు ఉన్నాయా, లేదా మిగతా తెలంగాణలో ప్రారంభించిన ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయని ఒక ఆర్గ్యుమెంట్ అయితే, అనుమతులు లేకుండా పనులు జరగకుండా వాళ్ళు కేసులు వేసినా ఆ కేసుల్ని పరిష్కారం చేసుకోకుండా ఈ ప్రాజెక్టులన్నీ పడావు పెట్టారు తెలంగాణలో గత ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారి ఆర్గ్యుమెంట్. ఏం చెప్తారు? ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న మమ్మల్ని ప్రాజెక్టులు పూర్తి చేయలేదని చెప్పేసి ప్రశ్నిస్తే, స్వాతంత్రం వచ్చినాక 60 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించి దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించి అధోగతి పాలు చేసిన ఈ కాంగ్రెస్ ఏమనాలి? అది కాదు కదా. 10 సంవత్సరాలలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు చేయగలిగిందో ప్రయత్న లోపం లేకుండా చేయగలిగిన అన్ని చేసింది. 60 సంవత్సరాలలో వదిలేసి దాన్ని పూర్తిగా తిరోగమనం వైపు తీసుకుపోయి కరువు కాటాలకు గురైన ఈ తెలంగాణని సరిదిద్దాలనే ఆలోచనతో చేసిన ప్రయత్నంలో భాగంగా 10 సంవత్సరాలు మా కృషిని మేము చేసినాం. ఈ రోజు మామూలుగా అక్కడ నుంచి వృధాగా పోతున్నాయి కాబట్టి తీసుకుందామని అంటే, మన పైన ఉన్న రాష్ట్రాలు కూడా అదే రకంగా చేసాయి అనుకోండి, కింద రాష్ట్రాల పరిస్థితి ఏంటి? కాబట్టి మనకి మామూలుగా అందరికి సమాన హక్కులు ఉండాలంటే ఒకళ్ళకి లాభం జరిగేటప్పుడు ఇంకొకళ్ళకి నష్టం జరగకుండా సమన్యాయం జరగాల. ఆ సమన్యాయం జరిగే క్రమంలో ఈ రోజు మీరు మామూలుగా అధికారం ఉంది కదా, కేంద్రంతో చదువుకుంటున్నాం కదా, కేంద్రం సహకారం మా పార్టీ మద్దతుతోనే ఈ రోజు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కదా, దీన్ని చనువుగా తీసుకోనో అలుసుగా తీసుకోనో అవకాశంగా తీసుకున్నా మేము అనుమతులు పొందొచ్చు, అనుమతులు పొంది తెలంగాణ నిర్ణయం చేస్తానంటే వాళ్ళకున్న అవకాశాలని వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళ ప్రజల కోసం ఏ రకంగా వినియోగించుకోవాలనుకుంటున్నారో అదే రకంగా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా అడ్డగించాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, న్యాయపరమైన అంశాలని
తెర మీదకి తీసుకురావాల్సి ఉంది. న్యాయపరంగా ప్రజాక్షేత్రంలో రెండింటి వైపుగా పోరాటం చేయాల్సిన అవసరం ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఉంది. దీన్ని ఇంకోరి మీదనో నెపం నెట్టి వాళ్ళు అప్పుడు అది చేసిరు వీళ్ళు ఇప్పుడు ఇది చేసిరు అని అంటే మరి ఇవాళ అనుమతులు అప్పటి వరకు రాలేదు కదా. వాళ్ళు దొంగతనంగానో దొడ్డిదారిలో తీసుకుపోయినప్పుడు ఎప్పుడు తీసుకుపోయారో ఎవరు కాపలా కాసినారో అది వేరు విషయం. కానీ మీరు 18 నెలల ఈ అధికారం వచ్చిన 18 నెలల పదవీ కాలంలో మొన్నటి వేసవి కాలంలో కూడా మనకు రావాల్సిన తెలంగాణ వాటాని మీరు తీసుకొచ్చుకోలేకపోతే ఆంధ్ర పాలకులుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయిన సందర్భం అయితే మనం ప్రత్యక్షంగా చూసినాం కదా. ఇప్పుడు కాదు సార్, ముఖ్యమంత్రి గారు అనేది ఏంటంటే 60 ఏళ్లలో ఖర్చు పెట్టిన దానికి 10 రెట్లు ఖర్చు పెట్టారు. ఈ 10 ఏళ్లలోనే 2 లక్షల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద ఖర్చు పెట్టారు. 500-1000 కోట్లతో పూర్తి అయ్యి కూడా పూర్తి చేయలేదు. ఈ కారణంగా ఎక్కడిదక్కడే ఉంది. ఇప్పుడు రాష్ట్రం ఒక 500 కోట్లు ఇచ్చి ఏదైనా పూర్తి చేద్దామన్నా డబ్బులు లేకుండా చేశారు. మొత్తం ఖజానా ఖాళీ చేసి పెట్టారు. మన ఇబ్బందులు మనకున్నాయి. సరే, లీగల్గా ఫైట్ చేస్తాం దీని గురించి అవసరమైతే. అసలు దీనికి పునాది పడిందే 2016లో కేసీఆర్ గారు మాట్లాడిన ఇది. ఆ తర్వాత 2018 నుంచి వాళ్ళు మొదలుపెట్టారు. రకరకాల పేర్లు మార్చారు. కానీ ఇప్పుడు బనకచర్లగా ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది. దీనికి అసలు వాద్యం పోసింది, దీన్ని అంకురం వేసిందే కేసీఆర్ గారు. అసెంబ్లీలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాల్లో అలాగే నగిరిలో కూడా మాట్లాడారు అన్నది ముఖ్యమంత్రి గారు ప్రధానంగా లేవనెత్తున్న అంశాలు. 100 కోట్లలో పూర్తయితాయని చెప్పేసి మీకు శాస్త్రీయంగా పరిజ్ఞానం ఉంటే ఆ రకంగా మీరు వినియోగించి ఇవాళ అందాల పోటీల మీద 250 కోట్లు ఖర్చు పెడితే ఏం జరిగింది, ఏమొచ్చింది? అదే రకంగా ఈ రోజు మూసీ తీసుకొస్తా అని అంటుంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పేసి అని అంటున్నారు. మరి లక్షల కోట్ల రూపాయలతోని అందరంగా వైభవంగా తయారు చేయటం వల్ల మామూలుగా రైతులకో లేకపోతే సామాన్యులకో నోట్ల ముద్ద దిగదు కదా. కాబట్టి ఇది రైతాంగానికి ఉపయోగపడే నీటి సమస్య. కాబట్టి ఈ నీటి సమస్యను తీర్చడానికి 500 కోట్ల రూపాయలతోని ఆ రోజు ఒకవేళ మా ప్రభుత్వంలో ఏదైనా ఎస్టిమేట్ చేస్తే దాన్ని తగ్గించి కుదిర్చి ఎట్లా చేస్తారో మీరు చేయండి, ఏం తప్పే ఉంది. ఇప్పుడు అంతకంటే ప్రధానమైన అంశాలు లేవు కదా, ప్రధానమైన రంగాలు లేవు కదా. వ్యవసాయ రంగం ప్రధాన రంగం. ఎందుకంటే దాని మీద ఆధారపడ్డ రైతు కూలీలు ఉంటారు, రైతులు ఉంటారు, సామాన్యులు ఉంటారు. వాళ్ళ వల్లనే ఈ రోజు మనీ సర్క్యులేషన్ అన్ని రంగాలు వాళ్ళ వల్లనే నడుస్తున్నాయి. కాబట్టి దానికంటే ప్రాధాన్యత కలిగిన రంగం లేదు. అందాల పోటీలు అంత ప్రాధాన్యత కాదు, ఇంకోటి మూసి అంత ప్రాధాన్యత కాదు. కాబట్టి అవసరం అనుకుంటే ప్రజలలో పెట్టి అఖిలపక్షం పెట్టి ఎట్లా మామూలుగా మీరు నిర్ణయం చేసి ప్రధాన రంగమైన ఈ వ్యవసాయ రంగానికి రైతులకు నీళ్లు ఇవ్వడానికి మేము 500 కోట్లు 5,000 కోట్లు వేస్తే మీరు 500 కోట్ల ఇట్లా ఎట్లా కుదిర్చి చేస్తారో చేయండి, మంచిదే కదా. ఓకే. ఒకసారి వీరయ్య గారు ఇక్కడ 2 అంశాలు ఇవాళ కూడా ఉత్తమ్ గారు ఒక మాట చెప్పారు. అంటే ఇప్పుడు రాయలసీమకి నీళ్లు కావాలంటే పెన్నా బేసిన్లో కావాలంటే సాగర్ నుంచి ఇచ్చెంపల్లి ద్వారా కూడా తీసుకోవచ్చు కదా అని ఒక ప్రపోజల్. అంటే మేమే ఆంధ్రాలో వెనకబడ్డ ప్రాంతాలకు వ్యతిరేకం కాదు, ఆ మార్గం కాకుండా గోదావరి నుంచి పోలవరం కుడికాల నుంచి తీసుకునేది అబ్జెక్షన్ చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రధానంగా అంటే ఇవాళ చంద్రబాబు గారు మాట్లాడింది కూడా సార్ మనం చూస్తే రేవంత్ రెడ్డి గారు కాస్త అగ్రెసివ్గా మాట్లాడినా చంద్రబాబు గారు కూర్చొని మాట్లాడుకుందాం, నీళ్లు ఇద్దరం వాడుకుందాం, పైనుంచి వస్తున్న నీళ్లు వృధాగా పోవటం ఎందుకన్నా ఒక పాజిటివ్ నోట్ తోటి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇక్కడ నిజంగా అది సరే 3,000 కోట్లు 3,000 టీఎంసీలు కాకపోయినా ఇప్పుడు ఏపీది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది 200 టీఎంసీలని వాళ్ళు అంటున్నారు. లేదు 300కి వాళ్ళు ఆల్రెడీ రెడీ ఉన్నారని, లేదు 400 టీఎంసీ అనుకుందాం. తెలంగాణకి హక్కుగా ఉన్నది 968 టీఎంసీలు, లేదు 1000 టీఎంసీలు అనుకున్నా ఇంకా కనీసం ఒక 500-600 టీఎంసీలు పైగా మిగులుంటాయి మనకి ఏపీ వాడుకున్న కిందకి పోయాక. మనం పట్టుకోగలుగుతామా? నిజంగా గోదావరిలో పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు నీళ్లు ఉధృతంగా కిందకి పోతున్న మాట కూడా వాస్తవం కాదా వీరయ్య గారు? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ముందే చెప్పాను, వరద నీటిని వాడుకుందామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరు చెప్తున్న దాని ప్రకారం చాలా నింపాదిగా కూడా చెప్తున్నారు. ఆయన కూర్చుందాం మాట్లాడుకుందాం అని ఎప్పుడు అంటున్నారు? ఆల్రెడీ పని ప్రారంభించి మాకు ఈ ఆలోచనలు ఉన్నాయి, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం అని అంటే అదో పద్ధతి. ఆయన పని ప్రారంభించి ప్రాజెక్టు ప్రకటించి ఇక్కడి నుంచి ఆబ్జెక్షన్ భిన్న స్వరాలు వినపడ్డ తర్వాత కూర్చుందాం మాట్లాడుకుందాం ఘర్షణ ఎందుకు అని అంటున్నాం. అంటే ఇది గిల్లి జోలపాడడం కదా. ఇది ఈ గిల్లి జోలపాడే కార్యక్రమం ఎందుకు? 2 రాష్ట్రాల మధ్య సయోధ్య అవసరం కదా. 2 రాష్ట్రాలు కలిసి సమన్వయంతో స్నేహభావంతో సుహృద్భావంతో నిలబడాల్సినటువంటి సందర్భం కదా. అందుకని ఇప్పుడు నేను ముందే చెప్పాను, మనకు కేటాయించిన నీళ్లే ఇంకా వాడుకోగలిగే స్థితిలో మనం, ఎందుకంటే మన ప్రాజెక్టులు పూర్తి కాలేదు.
ఇంకా సముద్రంలో కలిసిపోయే నీళ్ల గురించి ఆలోచించే దశలో మనం లేవు. లేవు. దీన్ని అవకాశంగా తీసుకొని మేము వాడేసుకుంటాం అని అంటే ఒకసారి వాడుకున్న తర్వాత హక్కులు వస్తాయి. ఓకే ఓకే ఇప్పుడు పోతిరెడ్డిపాడు సంగతి ఏంటి? పోతిరెడ్డిపాడులో ఇప్పుడు మనకు శ్రీశైలం డ్యామ్ కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసం. విద్యుత్ ఉత్పత్తి కోసం కట్టినటువంటి శ్రీశైలం డ్యామ్ లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటి లెవెల్ మెయింటైన్ అయిన తర్వాత పైన నీళ్లు మాత్రమే రాయలసీమకు కావాలంటే తీసుకోవచ్చు, సాగునీటికి వాడొచ్చు అనేది. అది రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కిందికి రంధ్రం పెట్టి ఎక్కువ నీళ్లు తీసుకోవడం, అంటే ఆ లెవెల్ మెయింటైన్ చేయకుండానే కేటాయించిన నీళ్ళ కంటే ఎక్కువ తీసుకోవడం మొదలైంది. అయినా ఎవరు మాట్లాడలేదు. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కిందికి పెట్టి ఇంకా ఎక్కువ నీళ్ళు, అంటే కేటాయించిన నీళ్లకు డబుల్ కంటే ఎక్కువ వాడుకోవడం మొదలైంది. ఇప్పుడు అవన్నీ క్రమంగా హక్కుగా మారిపోతున్నాయి కదా. అవన్నీ హక్కుగా మన కళ్ళ ముందు హక్కుగా మారిపోతుంటే ఏ ఒప్పందం లేకుండా ఏ సంప్రదింపులు లేకుండా ఈ పద్ధతి సరైంది కాదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అట్లే చేశాడు, ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అట్లే చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అట్లాగే చేశారు. చేయకూడదు కదా. పైగా 2 రాష్ట్రాలుగా ఏర్పడి తగాదా ఏర్పడి ఆ సాగునీటి సమస్య కూడా ఒక ముఖ్యమైన సమస్య ఈ విభజనకు కారణమైన నేపథ్యంలో ఖచ్చితంగా బచావత్ అవార్డు, చట్టపరంగా ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు ప్రకటించడం, వచ్చిన తర్వాత సూత్రాలు చెప్పడం, ఇది మంచి పద్ధతి కాదు. ఇది సయోధ్యకు ఉపయోగం. ఓకే ఓకే సరే, మనతో అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. దయాకర్ గారు నమస్కారం. హలో దయాకర్ గారు. దయాకర్ గారు నా వాయిస్ వినపడుతుందా? మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్ ఒకసారి. నమస్తే దయాకర్ గారు. దయాకర్ గారు మీరు చూస్తూ ఉన్నారు, నిన్న ముఖ్యమంత్రి గారు చాలా సోదాహరణంగా విషయాలన్నీ వివరించారు. సరే, ఇందులో ఏదున్నా ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిశారు. వాళ్ళు మేమేమి మిమ్మల్ని అడగకుండా అయితే ఏమి చేయము, దీని మీద ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుందరు, ఆ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినట్టుగా ఉత్తమ్ గారు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడే వీరయ్య గారు కూడా చెప్తా ఉన్నారు, మన ప్రాజెక్టులేమో మనకి పూర్తి కాల, కారణాలు ఏమన్నా కానీ 968 టీఎంసీలు ఉన్నా కూడా ప్రాజెక్టులు పూర్తి కాల. అక్కడేమో 3000 టీఎంసీలు కిందకి పోతా ఉన్నాయి అన్నది గత ముఖ్యమంత్రి చెప్పిన మాట. కొంత సరే అంత ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నది పెడితే వాళ్ళు ఇప్పుడు ఆ నీళ్ళు కిందకి పోతున్న నీళ్ళని మేము రాయలసీమ కోసం వాడుకుంటాము, ప్రధానంగా ఈ బనకచెర్ల తీసిపోయి అని చెప్తా ఉన్నారు. ఏంటి దీని మీద గతంలో జరిగిన లోపాలేంటి, ఇప్పుడు మీరు సరిచేయాలనుకుంటున్న అంశాలేంటి దయాకర్ గారు? లోపాల కంటే కూడా కటారి గారు, ఇప్పుడు ఇద్దరి కూడా పెద్దలే నేను విన్నా, అంటే మామూలుగా నేను లైవ్లో లేకున్నా నేను వాయిసెస్ విన్నా. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రాజకీయ వైరుధ్యమో ప్రభుత్వాల వైరుధ్యమో అవసరం లేదు. ఇక్కడ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన తర్వాత కృష్ణాలో నీటి లభ్యత అనేది క్రమేపీ తగ్గుతున్న మాట వాస్తవం. గోదావరిలో మిగులు వరద జలాలు కూడా ఉంటాయి. సో బ్రజేష్ కుమార్ మిశ్రాది ఇటు గోదావరికి ఇంకా ట్రిబ్యునల్ అవార్డు లేదు. రెండవది ఏంది, చూచాయగా కేసీఆర్ గారు తేల్చింది 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని. ఆ 3000 టీఎంసీలు అయితే ఒకసారి 5000 అయితే ఇంకోసారి ఎక్కువ తక్కువ, ఇక అటు ఇటు యావరేజ్గా ఉన్నా కూడా ఇప్పుడు మనకు 968 టీఎంసీలు నికర జలాల వాటా ఉంది గోదావరిలో. అది తుమ్మిడిహెట్టి నుంచి అది ఎక్కడికి అప్ టు సీతారామ ప్రాజెక్ట్ వరకు అనుకోరాదు. అయితే ఆ రోజు ఒక తప్పిదం ఏం జరిగిందంటే ఆ 7 మండలాలు పోయేటప్పుడు దిగువ సీలేరు కూడా పోయింది మనకు. దిగువ సీలేరులో వాటా కూడా పోయింది, అది పోలవరంకే పోతుంది. సో వాళ్లకు 500 పైచిలకు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. దాంట్లో ధవళేశ్వరం కాడ ఒక 200 టీఎంసీలు వాడుకుంటారు. రమారామి ఇక్కడ 250, 200, 300 వరకు ఇక్కడ వాడుకోవచ్చు పోలవరం పూర్తిగా. అయితే ఆ 2 ప్రాజెక్టులతోని గోదావరి మీద వాళ్ళ వాటాకు సంబంధించిన అంశంలో వినియోగించుకోవచ్చు. రైపేరియన్ రైట్స్ ఏంటి, వరద జలాలను వాడుకోవచ్చు, మిగులు జలాలను వాడుకోవచ్చు. సో ఇక్కడ నికర జలాలకు సంబంధించిన ప్రాజెక్టులకు పర్మిషన్స్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడు వాళ్ళు ఈ అపెక్స్ కౌన్సిల్లో రేపు కనుక డిస్కషన్ జరిగి సమగ్రంగా అవార్డు కనుక చేసుకోగలిగితే సమస్య ఉండదు.
మనం వరద నుంచి తీసుకుంటారా, మిగులు నుంచి తీసుకుంటారా, లేకపోతే ఇతరత్ర వాటి నుంచి తీసుకుంటారా అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యన జరగాల్సిన సమావేశం జరగాల్సిందే. ఇక్కడ అనవసరమైన రాద్ధాంతం ఇరు ప్రాంతాల మధ్యన, ఇరు ప్రాంతాల రైతుల మధ్యన, ఇరు రాష్ట్రాల మధ్యన వస్తున్న సమస్య ఏంటంటే ఆంధ్ర ప్రాజెక్టు కట్టుకుంటుంటే తెలంగాణ అడ్డం పడుతున్నది అని, తెలంగాణ ప్రాజెక్టు కట్టుకుంటుంటే ఆంధ్ర అడ్డం పడుతున్నది అని. ఇవి రెండు కూడా ఏపీ ముఖ్యమంత్రి అయితే చెప్పారు, నేను ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ కన్నా అడ్డం పడ్డానా, తెలంగాణ ప్రభుత్వమే రిపీటెడ్గా అడ్డం పడుతుంది, కాళేశ్వరంగా నేనేమైనా అడ్డం పడ్డానా అని ఇవాళ మాట్లాడారు. ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, ఓకే, అఫీషియల్ లెటర్స్ ఉన్నాయి. ఓకే, అది కౌన్సిల్స్కి రాసినవి ఉన్నాయి, సిడబ్ల్యూసికి రాసినవి ఉన్నాయి, రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ వాటికి రాసినవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అది చంద్రబాబు గారు అడ్డం పడ్డరా, జగన్ గారు అడ్డం పడ్డరా అనే విషయాన్ని పక్కన పెడితే ఓకే, ఆ రోజు వాటికి పర్మిషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముందన్న పరిస్థితి, మాదేదో తేల్చండి అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఇది గిల్లి గజ్జాలకు బేసిజాలకు పోవాల్సిన పరిస్థితి కాదు. ఎందుకంటే కలిసి ఉండాల్సిన వాళ్ళము విడిపోయినాక కూడా ఒక మంచి ఏమంటామో సుహృద వాతావరణం ఉన్నది ఇప్పటికీ. దీన్ని రాజకీయ వైరుధ్యాలను జలజగడాలుగా మార్చొద్దనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన. గతంలో ఇప్పుడు నేను టీఆర్ఎస్ మీద కామెంట్ చేయడము, బీఆర్ఎస్ మీద కామెంట్, దీనివల్ల కూడా వచ్చే ప్రయోజనం ఏంటంటే ఆయన ప్రయోజనం లేకపోగా మనోడు బోలాబాలాగా మాట్లాడిండు, రాయలసీమను రాయలసీమ చేద్దాం, మేము కూడా సహకరిస్తామని చెప్పి ఆ రోజా గారి ఇంటికి పోయినప్పుడు, లేకపోతే రాయలసీమ ఎత్తిపోతల పథకం సంబంధించిన అంశంలో ఈ బనకచెర్ల కూడా జగన్ మొదలు పెట్టినప్పుడు టిఆర్ఎస్ నుంచి వ్యతిరేకత లేదు. బనకచెర్ల కూడా జగన్ మొదలు పెట్టింది, ఈ చంద్రబాబు గారు కాదు. సో అప్పుడు వేరే పేరు పల్నాడు మిటిగేషన్ ప్రాజెక్ట్ ఏదో చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హక్కుల కోసం కొట్లాడుతుంది తెలంగాణ. హక్కే ఉన్న హక్కును రాటిఫై చేసి వాళ్ళకి ఇచ్చేయమన్న దాని దగ్గర న్యాయబద్ధమైంది ఇక్కడ. ఇప్పుడు గతంలో ఒక చర్చ మీరు చూసి ఉంటారు, ఏంటంటే గోదావరి బేసిన్ నుంచి మనం కృష్ణాకు నీళ్ళని తరలించి అక్కడి నుంచి పల్నాడుకు, అటు నుంచి రాయలసీమకి ఇస్తే బాగుంటదనే ఆలోచన ఇద్దరు ముఖ్యమంత్రులు చేసింది. దానికి ఇప్పటికి కూడా స్కోప్ లేక కాదు కదా. ఇప్పుడు బీజేపీ నాయకులు ఇప్పుడు ఎవరు వస్తారో మిత్రులు తెలియదు, బీజేపీ నాయకులు నదుల అనుసంధానం అనేది మన వాజ్పేయి గారి నుంచి కూడా అది చర్చ జరుగుతున్నది. ఏది మిగులు జలాలు ఉండేది, వరద ఎక్కువ ఉండే నదులను వట్టిపోయిన నదులకు కలిపి మనం నదుల అనుసంధానం చేద్దాం. ఇప్పుడు ఏంది కోడ్రియాటిక్ ఏదో కనెక్టివిటీ అన్నట్టుగా ఈ రోడ్ల నష్టభుజి లెక్క ఎట్లా చేస్తారో దేశంలో ఉండే నదులన్నిటిని కూడా మనం చేస్తే ఇప్పుడు నిరంతరం లభ్యత ఉంటుందని ఒక ఆలోచన ఉంది. కానీ ఇక్కడ నదుల అనుసంధానం కాకుండా ఇప్పుడు ఏమైతుంది, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాటి పట్ల ఎందుకు నెగ్లిజెన్స్ బీజేపీ ప్రభుత్వం ఉంటుందో చెప్పాలి. ఇప్పుడు మనకు ఊకే 969 టీఎంసీలకు హక్కును పర్మిషన్ ఇచ్చేస్తే అయిపోయాయి కదా. అలాంటప్పుడు ఆంధ్రాకు నీళ్లు పోయేదాన్ని మనం పర్మిషన్ ఇవ్వాలంటే అక్కడ ఎక్కడ కడుతున్నారు, అటవీ భూములు లేకపోతే మిగతా సమస్యలు కొన్ని, పర్మిషన్లు కొంత ఉన్నా లేకపోయినా అసలు ప్రాజెక్టులు పూర్తి చేసే డబ్బులు తెలంగాణ దగ్గర ఉన్నాయన్నది ఒక పెద్ద చర్చ. నేను ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, 500,000 కోట్లు పూర్తి చేయగలిగిన కూడా గల్లాపెట్టి ఖాళీ ఉందని ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు. ఇప్పుడు సరే, ఇప్పుడు అది ఒక చర్చ. కానీ ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ ఉండే, ఇప్పుడు తుమ్మిడిహెట్టి కాడ ఇంతకుముందు ప్రతిపాద ప్రాజెక్టే ఉండే, ఇప్పుడు కాళేశ్వరంలో కాడ నీళ్ళు ఆగుతలేవు కాబట్టి చర్చ లేదు. ఏది కాళేశ్వరం దగ్గర ఇప్పుడు వచ్చిన నీళ్ళు వచ్చినట్టు మనం కిందికి పంపించడం వల్ల దేవాదులో ఉండే, ఇట్లా మీకు ప్రతి ప్రాజెక్టు గోదావరి మీద కట్టిన వార్దా మీద ఒక ప్రాజెక్టు సంబంధించి ఉంది. వీటిని మనకు ఇప్పుడు ఉన్న నీటికి హక్కు ఇస్తే ఎక్కడ కట్టుకుంటారు అనే విషయం పక్కన పెట్టండి, అది మనం రేపు ఉన్న దాంట్లో అంతవరకే వినియోగించుకోగలుగుతాం కదా. ప్రాజెక్టు నువ్వు 10 టీఎంసీల ప్రాజెక్టు కట్టుకో, 20 టీఎంసీల ప్రాజెక్టు కట్టుకో, మనది 969 నికరంగా ఉన్న హక్కును మనకు ఇచ్చేసి మీరు చెప్పగలిగితే దాని విషయంలో చర్చ రాదు. కానీ ఇక్కడ ఏ సమస్య వస్తుందంటే, ఏది కాకముందే బనకచెర్లకు కనుక పర్మిషన్స్ వస్తే రేపు దాని మీద హక్కు వచ్చిన తర్వాత మీరు దాన్ని వాయిడ్ చేయలేరు. ఎంత అలకేట్ అయితే ఇప్పుడు అష్యూర్డ్ వాటర్ నుంచే వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవాలి, అష్యూరెన్స్ లేదు గోదావరి దాని మీద. కాబట్టి ఇప్పుడు మనం కూడా కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్ లో మనం ఉండడానికి ఏం ప్రాబ్లం లేదు తెలంగాణ. ఎందుకంటే అదేదో నష్టపోతున్నది కాదు, కష్టమవుతున్నది కూడా కాదు.
ఓకే. మనం వరద నీటిని కూడా మన తెలుగు ప్రజలకు ఇవ్వడానికి ఏదో సమస్య ఉన్నట్టుగా మనం కొట్లాడితే దాంట్లో అర్థం లేదు. ఓకే. కానీ దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి అటు అధికారులను ఇటు ముఖ్యమంత్రుల స్థాయిలో మీటింగ్ పెట్టి వీలైతే దానికి వారు ఎవరు సిఆర్ పాటిల్ గారు వస్తారా లేకపోతే ప్రధానమంత్రి గారే ఉంటారా, ఒకసారి తెలుగు రాష్ట్రాల మధ్యన జరుగుతున్న ఈ నీటి విభజనకు సంబంధించిన అంశంలో కూడా ఏది విభజన చట్టంలోని అంశాలు వాళ్ళకి విభజన చట్టం అనేసరికి ఏదో కథలకాయన వస్తున్నది. వాళ్ళకి విభజన చట్టం అంటే పట్టించుకోవట్లేదు బీజేపీ. ఇది అసలు సమస్య. వాళ్ళు చేసిన దాన్ని మేము రాటిఫై చేయాలన్నా మేము చేస్తాం అని ఇప్పుడు వారు మోడీ గారు చంద్రబాబు గారికి అయి మొగ్గినా తెలంగాణకు సమస్యనే, తెలంగాణకు అనుకూలంగా ఉండి ఆంధ్రాకి నష్టం చేస్తా అన్నా కూడా అట్లు సమస్యనే. కాబట్టి ఇది ఒక సెన్సిటివ్ అంశం రెండు తెలుగు ప్రాంతాల మధ్యన వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఈ కావేరీ లేకపోతే ఇతరత్ర రాష్ట్రాల గొడవలు లెక్క కాకుండా ఉండాలంటే మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. మల్ల యాదవ్ గారు, ఇక్కడ 2-3 అంశాలు కేసీఆర్ గారు గతంలో ఎప్పుడు మాట్లాడినా అది సరే, చంద్రబాబు నాయుడు గారినప్పుడు పెద్దగా వీటి మీద లోతైన చర్చలు జరిగినట్టు మనకు తెలియదు. కానీ ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారి టెన్యూర్లోనే ఇది ఇప్పుడు దయాకర్ గారు కూడా నీళ్లు వృధాగా పోయేదాన్ని ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకొని ఇరువురికి లాభదాయకంగా వాడుకునే దానిలో అభ్యంతరం ఉండాల్సిన పని లేదు, మనం ఇండియా పాకిస్తాన్ కాదని చెప్తా ఉన్నారు. బహుశా ఆ రోజు కేసీఆర్ గారు కూడా అదే ఉద్దేశంతో అన్నారు అనుకుందాం. కానీ 10 ఏళ్లలో చంద్రబాబు గారితో సఖ్యత లేకపోయినా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో చాలా దగ్గర సఖ్యత, 3-4 సార్లు 5 ఏళ్లలో వాళ్ళిద్దరూ కలుసుకున్నది అధికారికంగా సమావేశాలు. బట్ ఎందుకని వీటికి ఒక తుదిరూపు తీసుకురాలేకపోయారు ఈ ఆలోచనలకి? సరే, ప్రాజెక్టులు పూర్తి అవ్వటం తర్వాత సంగతి, దానికి నిధులు కావాలి, అనుమతులు కావాలి, ఇవన్నీ. ఈ 10 ఏళ్లలో మనం ఇక్కడ తెలంగాణకు సంబంధించి పూర్తి అంటే డబ్బులు ఇంత ఖర్చు పెట్టినా కూడా ఈవెన్ కాళేశ్వరంతో సహా అనుమతులు రాకపోవటం, ఈ వృధాగా సముద్రం పాలవుతున్న నీటికి సంబంధించి ఒక స్పష్టత రాకుండా కేవలం ఒక మాట అనేసి 3000 టీఎంసీ నీళ్లు కిందకి పోతున్నాయంటే ఎవరికైనా ఆశపడుతుంది. వాళ్ళ పైన వాళ్ళకి వాడుకోవటం చేత కాలేదు, మనమన్నా వాడుకుందామని ఆశపడటం సహజం. సరే, దానికి తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు కేంద్రంతో కలిసి ఉన్నారు, వీళ్ళ మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. మరి నిధులు కూడా తెచ్చుకుంటారేమో మనకు తెలియదు. వాస్తవంగా పోలవరానికి ఇంకా పూర్తి కాలేదు, కానీ నిధులు ఇస్తారా సంగతి పక్క పెడితే కేవలం అనుమతులు అయితే కాస్త వేగంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి దీని మీద? గత 5-10 ఏళ్లలో మీరున్నప్పటికీ ఈ కేసీఆర్ గారు ఇక్కడే కాదు దేశం అంతా నీళ్ళు ఎలా వృధా అవుతున్నాయి ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడున్నారు. ఇంత అవగాహన ఉన్న నాయకుడు ఎందుకని దీని మీద ఒక తుదిరూపుకి తీసుకురాలేకపోయారు? అంటే ప్రతిసారి వర్షాలు వరదలు ఉంటాయని ఎందుకు అనుకుంటాం? ఈ వరదలు ఉన్నప్పుడు వృధాగా పోతున్న సముద్రంలో కలుస్తున్న నీటిని మేము తీసుకుపోతాం అని అంటున్నారు. ఒక్కోసారి మామూలుగా కాలం కలిసి రాక గతంలో చంద్రబాబు గారి పాలనలో 7 సంవత్సరాలు వర్షాలు లేక కప్పల కిట్ల పెళ్లిళ్ళు చేసినప్పుడు చూసినాం. వర్షాలు లేనప్పుడు మరి మామూలుగా నీళ్లున్న దాంట్లో మాకు అనుమతులు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర మధ్యలో పోరాటాలు, యుద్ధాలే కదా, నీటి యుద్ధాలు మొదలైతాయి కదా. కాబట్టి ఏదైనా దానికి ఒక సైంటిఫిక్ గా సాండిటీ ఉండాలి. కాబట్టి ఈ రోజు మనం ఏమంటున్నాము, మీకు కేంద్రంతో చనువు ఉందనో లేకపోతే సన్నిహితం ఉందని చెప్పేసి మీరు అనుమతులు అడావుడిగా పొందితే, అనుమతులు పొందటానికంటే ముందే ఇప్పుడు కాలువలు దాన్ని అన్ని సిద్ధం చేసుకొని రేపు మోటార్లు ఫిట్ చేయడానికి కూడా సిద్ధంగా అంత తయారు చేసుకొని అనుమతుల కోసం మీరు ఏదో ప్రయత్నం చేసి తీసుకొని వస్తే, మీరు కేంద్రం ఇవన్నీ ఏం ఆలోచించకుండా వెంటనే అనుమతులు ఇస్తే ఇది భవిష్యత్తులో తెలంగాణకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఆ ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో న్యాయం చేయమని అడుగుతున్న వాళ్ళు ఎందుకు తీసుకుపోతారు, వాళ్ళు ఎందుకు సముద్రంలో కలిసే నీళ్ళని మీరు తీసుకుపోయే హక్కు లేదు అని చెప్పేసి మనమే ఈర్చపడట్లే, అసూయ దేశంతో మాట్లాడట్లేదు. మాకు రేపటి భవిష్యత్తులో ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని అరికట్టడానికి సమాన స్థాయిలో ఆలోచించాల్సిన పెద్దన్న పాత్రలో మీరు ఉన్నారు. కాబట్టి దీన్ని సమన్యాయం చేయాలి. మీరు తొందరపడి అనుమతులు వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని మా నోట్లో మట్టి కొట్టొద్దని చెప్పి చెప్తా ఉన్నాం. అది కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు మేలుకో వచ్చింది? పత్రికలు రాసిన తర్వాత, ప్రతిపక్షాలు మొత్తుకున్న తర్వాత ఉత్తరాలు రాద్దామనే ఆలోచన నీటిపారుదల శాఖ మంత్రికి వచ్చింది. నిన్న మామూలుగా ముఖ్యమంత్రి గారు ఆ సంబంధిత మంత్రి మీటింగ్ పెడితే దాంట్లో అధికారుల దగ్గర నుంచి వీళ్ళు ఇప్పుడు మామూలుగా అనుమానాలని నివృత్తి చేసుకున్న పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు దాని మీద ఒక సంపూర్ణమైన అవగాహనతోని బర్గచర్ల కాలువలు తవ్వినప్పుడు అర్థం కావట్లేదు. ప్రాజెక్టు పూర్తయిపోయి వచ్చినా కానీ దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. మొన్నటి వేసవకాలంలో మన కాడ ఉన్న నీళ్లను కూడా తోడకపోయారు. కానీ అప్పుడు కూడా మామూలుగా అప్రమత్తం కాలేదు. కాబట్టి దీనివల్ల ఒకవైపు మన నిర్లక్ష్యం, రెండో వాళ్ళ ముందు చూపుతోని
వాళ్ళకున్న చదువుతో తీసుకొని పోతే రేపటి భవిష్యత్తులో మళ్ళీ గతంలో ఏ రకంగా అయితే తెలంగాణ ఎడారిగా ఉందో మళ్ళీ అటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశం భవిష్యత్తులో ఉంది. కాబట్టి అటువంటి కాకుండా ఉండటానికి ఇప్పుడున్న ప్రభుత్వం మేమందరం కూడా సహకరించడానికి సిద్ధంగానే ఉన్నాం. మీరు ఇమ్మీడియట్ గా అలర్ట్ అయి దీన్ని ఎక్కడ సహకరిస్తున్నారు సార్? నిన్న పాయింట్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మొదలుపెట్టగానే రవిచంద్ర గారు వెళ్ళిపోయారు వాకౌట్ అని. సరే, బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు రాకపోయినా వాళ్ళు ఏదో వచ్చిన వాళ్ళు కూర్చున్నారు కనీసం. మీ గతంలో జరిగిన ఉద్దేశం ఏంటంటే మా ఒపీనియన్ చెప్పి రావటం కోసమే కదా మీటింగ్ పోయింది. ఒకవేళ అసలు వాకౌట్ చేయటం అని అంటే వాకౌట్ చేయడానికి పోవాలని మేము భావిస్తే అసలు మీటింగ్ కే పోం కదా. మీటింగ్ పోయి మా ఉద్దేశం ఏంటి, మా వాదన ఏంది, మా ఆలోచన ఏంది అనే విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోయినాం. అంటే మా వాదన వినిపించిన తర్వాతనే మా ప్రపోజల్స్, మా పార్టీ ఆలోచన, ఇది రాష్ట్ర రైతాంగానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిటర్న్ డ్రాఫ్ట్ ఇచ్చిన తర్వాత బయటకు రాదు. డ్రాఫ్ట్ ఇచ్చారు సరే, మీ ఆలోచనలు చెప్పారు సరే, అక్కడ గతంలో జరిగిన తప్పిదాలు ముఖ్యమంత్రి గారు లేవనెత్తున్నప్పుడు అది కరెక్ట్ కాబట్టి కరెక్ట్ కాదని చెప్పగలగాలి కదా. వాకౌట్ చేసి రావడం వల్ల మీరు ఇప్పుడు దీని మీద రిపీటెడ్ గా హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మల్లాయాదవ్ గారు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అన్ని విషయాలు అవే కరెక్ట్ అని చెప్పేసి అని అనుకుంటే ఎట్లా? వాళ్ళకు ఉపయోగపడేటివి రైతుల్ని ఈ రోజు తెలంగాణ ప్రజానికాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఉపయోగపడేటివి మాట్లాడారు. అదే రకంగా మీరు అన్నట్టు హరీష్ రావు గారు మాట్లాడిన విషయాలలో ఏదైతే ఇంకొక క్లాస్ 5 ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావన తీసుకురాలేదు. వీరికి ఉపయోగపడే అంటే అన్ని అంశాలని వాటిని కూడా చదివితే పూర్తిగా అర్థమవుతుంది. వాళ్ళకి ప్రయోజనం కలిగే విధంగా మా ప్రభుత్వాన్ని, మా నాయకత్వాన్ని బద్నాం చేయడానికి ఉపయోగపడే ఏవైతే పదాలు ఉన్నాయో, ఏవైతే వాక్యాలు ఉన్నాయో, ఏవైతే అంశాలు ఉన్నాయో వాటినే మాట్లాడుతున్నారు. బట్ ఓవరాల్ గా జరిగిన అంశాలను కూడా మాట్లాడితే దీన్ని సంపూర్ణ అర్థం వస్తుంది. కాబట్టి దాన్ని కాకుండా మమ్మల్ని బదనాం చేయడానికి చేస్తున్నారు తప్ప వాస్తవాన్ని దాచిపెడుతున్నారన్న విషయాన్ని ఒక మాజీ మంత్రిగా ఆ రోజు సమావేశంలో ఉన్న నాయకుడిగా మాట్లాడటం జరిగింది. మరి ఆ అంశాలు కూడా మాట్లాడాలి కదా. ఓకే ఓకే రైట్. వీరయ్య గారు, భాజపా జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో ఉంది సరే, మిగతా దేశం అంతా వాళ్ళు ఏం చేస్తున్న ప్రాజెక్టులు ఎట్లా ఉన్నా ఇక్కడ ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన జరిగిపోయి 11 ఏళ్ళు అవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ నిజంగా నష్టపోయిన రాష్ట్రం. అక్కడ ఏదో పోలవరంకి ఒక జాతీయ హోదా ఇచ్చారు, అది ఎప్పుడు పూర్తవుద్దా మనకు తేలనటువంటి అంశం. దీని మీద ఇప్పటికే వచ్చిన నిజాలా కాదా మనకు తెలియదు, కానీ 50% నిధులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ మిగతా 50% ఏది 80,000 కోట్లలో 40,000 కోట్లు, ఇంకొక 40,000 కోట్లకి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోకి రాకుండా లోన్లు తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇంతదాకా చర్చ వెళ్ళిపోయింది. ఆలు లేదు సూలు లేదు అన్నట్టుగా అసలు ఇది మొదలే కాలేదు, పేపర్ మీదే ఉంది, డబ్బులు కూడా ఇచ్చేశారు. ఇది నిజం అనుకోవచ్చా? ఒకటి. 2, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులతో ఇప్పుడు డబ్బులు తెలంగాణకి 968 టీఎంసీలు డబ్బులు ఎన్ని ఉన్నాయి, ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి అన్నది ఒకటైతే, అనుమతులు రావటంలో ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి కేంద్రం నుంచి? ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా అనుమతుల కోసం ఫైల్ చేయకుండా ఉండదు కదా. అక్కడేమన్నా మోకాలు అడ్డుతున్నారా, లేదు మన ప్రయత్న లోపమా? ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు విభజన హామీల్లో భాగంగా ఏపీకి రావాల్సినవి వాళ్ళు ఇస్తే వాళ్ళకు ముందు ఇచ్చారు, వాళ్ళకి ఎందుకంత ఎక్కువ ఇచ్చారు అని అనాల్సినటువంటి అవసరం లేదు. మాకు రావాల్సినవి మాకు కూడా ఇవ్వండి అని అడుగుతాం మనం. ఓకే. ఇంకా చెప్పాలంటే విభజన హామీలను పక్కాగా పద్ధతి ప్రకారం అమలు చేయండి అని అడుగుతాం. కానీ అసలు విభజన హామీలో ఊసెత్తడానికి మోడీ సిద్ధంగా లేడు. ఆ ఊసెత్తకపోగా ఇప్పుడు దేశంలో అందరికీ ఇస్తున్న సిగ్నల్ ఏమిటి? రాజకీయంగా తమకు ఏది ప్రయోజనకరం అయితే అదే చేస్తారు మోడీ. దేశానికి ప్రధాని అనే సోయి ఉండట్లా. దేశానికి ప్రధాని నేను, అన్ని రాష్ట్రాల పట్ల నాకు బాధ్యత ఉంటుంది అనేది కాకుండా తమ అధికారంలో కొనసాగడానికి, తమ రాజకీయ ప్రయోజనానికి ఏది ఉపయోగపడితే అది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల సందర్భంగా కూడా అదే మనకు రుజువైంది. ఇప్పుడు ఏమిటి లేటెస్ట్ గా బీహారు, ఆంధ్రప్రదేశ్ల మీద ఆధారపడి నడుస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాల మద్దతు లేకపోతే మోడీ ప్రధానమంత్రిగా కొనసాగలేరు. కాబట్టి ఇప్పుడు ఏపీకి కొంచెం ఉదారంగా చూసి చూడనట్టుంటున్నారు. చంద్రబాబు నాయుడు తప్పులు చేసినా చూసి చూడనట్టుంటున్నారు. తెలంగాణ గురించి అసలు పట్టించుకోవట్లేరు అనేటువంటి అభిప్రాయాలు కలగడానికి
మోడీనే అవకాశం ఇస్తున్నాడు, ఓకే. బీజేపీ నాయకత్వమే అవకాశం ఇస్తుంది. ఎందుకు అలాంటి అవకాశాలు ఇస్తున్నారు? మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పిలవండి, అధికారుల్ని పిలవండి, కూర్చోండి, విభజన హామీలను ఎట్లా అమలు జరుపుతామో చర్చించండి. అట్లనే ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు ఎక్కడ ఆగుతున్నాయి, ఎందుకు ఆగుతున్నాయో చూసి కనీసం నికర జలాలు మనకు కేటాయించిన జలాల వరకైనా తక్షణం అనుమతులను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది కదా. ఓకే. ఆ పని చేస్తే ఆ తర్వాత వరద జలాల గురించి ఆలోచిస్తాం. ఏపీకి ఆల్రెడీ నికర జలాలను వాడుకుంటున్న ఏపీకి ఇప్పుడు సముద్రంలో కలుస్తున్న జలాల గురించి మాట్లాడే అవకాశం వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఇరకాటంలో పడుతున్నట్టే కదా. దీనికి మరి కేంద్ర ప్రభుత్వం పిల్లి కొట్లాడుకుంటే కోతి లాభపడ్డట్టు మోడీ వ్యవహరిస్తే ఇది బాధ్యత అవుతుంది. అట్లనే ఇక్కడ బీఆర్ఎస్ నాయకత్వం కూడా రాష్ట్రంలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు సమిష్టిగా చర్చించుకొని మన రాష్ట్ర ప్రయోజనాలు ఏమిటి అనేది చూడాలి. ఇప్పుడు అఖిల పక్షాన్ని పిలిచినప్పుడు అక్కడ కూర్చుని తమ వాదన వినిపించి కాగితం ఇచ్చి వెళ్ళిపోవడానికి ఎవరితోనన్నా సమావేశానికి హాజరయ్యేది ఎందుకు? వాదన వినిపించడానికి. ముఖ్యమంత్రి లేదా సాగునీటి శాఖ మంత్రి ఏదన్నా ఆరోపణ చేస్తే, విమర్శ చేస్తే అక్కడ వాళ్ళది ఒకవేళ తప్పు లేదనుకుంటే వాదన చేయాలి కదా. చర్చ సమావేశం ఎప్పుడు చర్చల కోసం, మన అభిప్రాయం చెప్పి వెళ్ళిపోవడం కోసం సమావేశం కాదు కదా. అందుకని అయితే మేము తాము అధికారంలో ఉన్నప్పుడు అసలు పిలిచేవాళ్ళు కాదు, ఇప్పుడు పిలిస్తే పోయి కూర్చొని నా కాగితం ఇచ్చి వెళ్ళిపోతాను అని అంటే ఇది ప్రజాస్వామిక ధోరణి కాదు. ఈ అప్రజాస్వామిక ధోరణులతో వాళ్ళు అధికారం కోల్పోయారన్న విషయం మర్చిపోతున్నారు. అందుకని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాంగ్రెస్ దే తప్పు కావచ్చు, బీఆర్ఎస్ దే తప్పు కావచ్చు, చర్చల్లో తేల్చుకోవచ్చు కదా, ప్రజలు కూడా చూస్తారు కదా. ఎందుకు దానికి భయపడుతున్నారు, వెనకాడుతున్నారు? ఇది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. దీంతో పాటు వేరే గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి నిన్న డికే అరుణ గారు, రఘునందన్ గారు సమావేశాలు ఉన్నారు. వాస్తవంగా ప్రత్యేక అతిథులుగా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని ఆహ్వానించారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఆ పాయింట్ రైజ్ చేశారు కూడా. అయ్యా మీరు ఎన్నిసార్లు తప్పించుకుంటారు, కనీసం రేపు ఢిల్లీలో సిఆర్ పార్టీలు కలిసేదానికైనా మీరు రావాలని చెప్పి అడగటం జరిగింది. ఇక్కడ నాయకులు, స్థానికంగా ఉన్న ఎంపీలు అటెండ్ అవుతూ ఉన్నారు, జాతీయ స్థాయిలో మంత్రులుగా ఉన్నవాళ్ళు దూరంగా ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడేమో దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు, ఏపీలోనేమో బనకచర్ల కావాలని మాట్లాడుతున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి ఈ ద్వంద్వ వైఖరి? ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు అని అంటే ఆ మంత్రులు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారని ప్రజలు ఆశించడంలో తప్పలేదు కదా. మరి వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నించకుండా వాళ్ళు ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలుగా ఉండి మంత్రులు ఏం చేస్తున్నారు? ఇది బాధ్యతారహితమైనటువంటి వైఖరి వాళ్ళది. ఇంకా చెప్పాలంటే మనం చూసాం, ఇప్పుడు బొగ్గుగనుల విషయంలో కూడా అదే చేశారు కదా కిషన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం నుంచి ఎన్నికయ్యి మంత్రి అయ్యి, బొగ్గుగనుల శాఖ మంత్రి అయ్యి, ఇక్కడ బొగ్గు బ్లాకుల్ని ప్రైవేట్ పరం చేయడానికి ఇక్కడనే ప్రారంభోత్సవం చేశారు. బాధాకరమైన విషయం, మన ఉప ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు. అందుకని ఇలాంటి తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని కాపాడుకోవాలి కదా మనం. అందుకని కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గాని ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడారు. మరి ఇప్పుడు వాళ్ళే ఎన్నికయ్యారు, వాళ్ళే మంత్రులు అయ్యారు. తెలంగాణ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్నది ఏమిటి, నిలబడుతున్నది ఏమిటి? మరి ప్రజలు కూడా చూస్తారు కదా. ముఖ్యమంత్రి సమావేశం పిలిస్తే రాకుండా తప్పించుకొని ఆ తర్వాత మాట్లాడతారా? పోయిన ఒక వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టు గురించి పక్క రాష్ట్రం పోయి అది అవసరమే అని మాట్లాడితే తెలంగాణ ప్రజలకు మరి మండదా? అందుకని బీజేపీ చేస్తున్న పనేమిటి, బీజేపీ నుంచి ఎన్నికైనటువంటి మంత్రులు చేస్తున్న పనేమిటి? ఇది తెలంగాణకు అన్యాయం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? ఇది కూడా ప్రశ్నే కదా. అందుకని వాళ్ళు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. దయాకర్ గారు, సరే ఏదో మనకంటారు గతం అని 10 ఏళ్ళు తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలన అయిపోయినా మీరు బాధ్యతలు స్వీకరించి కూడా దాదాపు 1.5 సంవత్సరాలు పూర్తవుతోంది, 2 ఏళ్ళకి దగ్గర పడతా ఉన్నారు. ఈ బ్యాక్డ్రాప్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మీకు ఉండే టర్మ్ కూడా 5 ఏళ్లే. అనుమతులకు సంబంధించి సరే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆయన రిపీటెడ్గా ఆయన తిరుగుతున్నారు, కేంద్ర మంత్రులు తిరుగుతున్నారు. గతంలో లాగా ఎడముఖం పెడముఖంగా అయితే ఉండట్లా. మోడీ గారితో సహా అందరినీ కలుస్తున్నారు, రాష్ట్రం కోసం కలుస్తాం ఎవరినైనా చెప్తున్నారు. స్పందన కూడా ముఖ్యమంత్రి గారి మాటలను బట్టి సిఆర్ పాటిల్ గారు లేఖలు రాశారు, ఆయన రెస్పాండ్ అవుతున్నారని ఉత్తమ్ గారు కూడా చెప్తున్న పరిస్థితి. సో ముందు అనుమతులు మనకి స్పష్టత వస్తే డబ్బులు కాస్త ముందు వెనకైనా పూర్తి చేసుకోవచ్చు. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో అనుమతులు లేవు అన్న పరిస్థితి ఒకటి మనకు కనపడుతున్నది. దాన్ని ఎలా అధిగమిస్తారు? డబ్బులు అసలు లేకుండా ఇప్పుడు
ముఖ్యమంత్రి గారు నన్ను కోసినా డబ్బులు లేవని ఉద్యోగ లిస్టులో మాట్లాడినా, లేదు నిన్న కూడా ఆయన ఒక 500 కోట్లు పెట్టి ఏదైనా పూర్తి చేద్దామని డబ్బులు లేవని చెప్తున్నప్పుడు మీకు 968 టీఎంసీల కేటాయింపులు ఉన్నా పూర్తి చేసుకోవాలంటే కేంద్రం ఇచ్చే పరిస్థితి మనకు కనపట్ల. పదే పదే అడుగుతూ ఉన్నారు జాతీయ హోదా కావాలని. ఏ ప్రాజెక్టుకి జాతీయ హోదా లేదు, పాలమూరు రంగారెడ్డికి లేదు, కాళేశ్వరికి ఇవ్వలేదు. దీన్ని ఎలా ఓవర్కమ్ అవుతారు? రెండవది, రాయలసీమ పట్ల వ్యతిరేకత లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ కూడా మాట్లాడారు. ఇది కాకుండా సాగర్ నుంచి ఇచ్చంపల్లికి నీళ్లు తీసుకుపోతే పెన్నా బేసిన్లో కలుపుకోవచ్చు అని ఒక ప్రపోజల్ చెప్తా ఉన్నారు. చాలామంది అంటున్నది కూడా శ్రీశైలం నుంచి సాగర్కి నీళ్లు తీసుకొచ్చి కలిపితే, పోలవరం దగ్గర నుంచి కాకుండా గోదావరి నీళ్లు కలిపితే కొంత తెలంగాణలో ఈ 2-3 జిల్లాలకు కూడా లాభం ఉండే అవకాశం ఉంది అని ఒక చర్చ నడుస్తూ ఉంది. మరి అలా ఏదైనా ఆలోచనలు ఉన్నాయా? అంటే ఇది ఒక బార్గెనింగ్ కోసం, బెటర్ బార్గెనింగ్ కోసం ఏపీతో వాళ్ళు డబ్బులు ఖర్చు పెడితే కొంత మనకు కూడా లాభం జరిగితే మంచిదే కదా, నీళ్లు మనం ఇస్తున్నప్పుడు అన్న ఆలోచన ఉన్నప్పుడు ఏంటి అసలు వ్యూహం ఏంటి? ఇప్పుడు ప్రాజెక్టులు కట్టుకోవడానికి డబ్బులు కూడా లేని పరిస్థితి వస్తుందనే దీనస్థితి లేదు కదా తెలంగాణ. దేనికి ముఖ్యమంత్రి గారు అన్నారు, నేనల్లా ముఖ్యమంత్రి గారు అన్నారు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, 500 కోట్లు కూడా లేవు నా దగ్గర అన్నారు. ఇప్పుడు దేనికోసం అన్నారు? ఆ కాంటెక్స్ట్ చూడకుండా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినట్టు, విపక్షాలు మాట్లాడినట్టు మీరు మాట్లాడదు. ఎందుకంటే ఉద్యోగుల జీతాల విషయంలో పిఆర్సీ గాని ఇట్లా వచ్చినప్పుడు కొంత మీరు ఓపిక పట్టాలి, డబ్బులు లేవు ఎందుకు అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరి రైతు భరోసాకు మళ్ళీ 2000 కోట్ల పైచిలకి వేసినాము. కాబట్టి డబ్బులు లేవు. రెవెన్యూ రిసీట్స్ పోయిన ఆర్థిక సంవత్సరం 2,20,000 కోట్లు వచ్చినాయి. అసలే అడుగంటుగా ప్రాధాన్యతల దృష్ట్యా మనం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అప్పులు అయిన పరిస్థితుల్లో వడ్డీలు కట్టాల్సిన స్థితి ఉంటుంది. దుబారాన్ని మనం అరికట్టేదానికి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన స్టేట్మెంట్ అది తప్పితే అసలు పైసలే లేవు, ప్రాజెక్టులే లేవు కట్టుకోవడానికి అనేది కాదు కదా లెక్క. రేపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత ఆర్థికంగా బలపడే అవకాశం మరింత పెరుగుతుంది. అదొకటి లెక్క. ఇప్పుడు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించవచ్చు. గతంలో కూడా పోలవరం బ్యాక్ వాటర్ నుంచి మొదలు పెట్టేసి ఖమ్మం మీదుగా పులిచింతలన లేదంటే నాగార్జున సాగర్ లో ఎత్తిపోయడమా అనే చర్చ కూడా వచ్చింది. నాగార్జున సాగర్ నుంచి రివర్సబుల్ పంప్స్ ఉన్నాయి, మళ్ళీ అటు చేసుకోవడానికి కూడా ఒక వ్యవస్థ ఉంది. అది చెంపల్లి లేకపోతే ఇతరత్ర ఆల్టర్నేటివ్ ఎట్లా చేసుకున్నా ఏం కాదు. కానీ ఫస్ట్ అలొకేషన్స్ లో రాటిఫికేషన్స్ వస్తే మిగతా ఎప్పుడైనా కట్టుకుంటారు. మనకి ఇప్పుడు ఇది లేకుండా, ఇప్పుడు ఈ పర్మిషన్స్ ఇవ్వకుండా కింద లేని పర్మిషన్స్ ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు సబబు అనే దాని మీద చర్చ. ఇప్పుడు లేని అంటే హక్కు లేని వాటి మీద పర్మిషన్స్ కేంద్రం ఇస్తుంది అని అంటే దానికి ఉన్న వాటికి పర్మిషన్స్ ఇవ్వడానికి సమస్య ఏంది? 968 టీఎంసీలు తెలంగాణ వాడుకోవచ్చు, ఎక్కడి నుంచైనా వాడుకోవచ్చు, తెలంగాణ బార్డర్ దాటేలోగా మీరు ఎక్కడైనా కట్టుకోండి అనేది ఒక మీరు అవార్డు చేసుకుంటే నష్టమే ఉన్నది. ఎన్ని ప్రాజెక్టు పెండింగ్ లో ఉన్నాయి, లేవు, దేవాదుల కంప్లీట్ అయిందా? కాబట్టి ఇట్లా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు కాళేశ్వరం కూడా పూర్తి స్థాయి సామర్థ్యం, ఒకవేళ రేపు మళ్ళీ బ్రిడ్జెస్ స్టార్ట్ చేస్తాం, 980 కాడ మళ్ళీ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం, అక్కడ 148 కూడా కట్టుకోవచ్చు, వార్దా మీద ఒకటి కట్టుకోవచ్చు. ఇట్లా ఉంది ప్రపోజల్స్. మేము మొన్న ఈ మధ్యన రిడ్రెసల్ చేసిన వాటిలో చిన్న మధ్య తరహా ప్రాజెక్టులను కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అట్లా కాకుండా ఆల్రెడీ మీరు ఇప్పుడు ఏపీకి రైట్ ఇచ్చేసి వీళ్ళని తర్వాత పెడతారా? మీరు అన్నారు ఇప్పుడు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచన చేయొచ్చు, రకరకాల పద్ధతులని. ఏపీ సీఎం వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఆయన కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్ధం అన్నారు. సరే, కేంద్రంలో వాళ్ళు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో పక్క పెడితే వీళ్ళిద్దరు కూర్చొని అయినా ప్రాథమికంగా నిపుణులతో కలిసి కూర్చొని కొంత ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఆ పరిస్థితి చంద్రబాబు గారి దగ్గర ఉన్నది అని అంటే అది అవాంఛనీయము, ఆహ్వానించదగ్గ పరిణామం. దాన్ని వారే కన్విన్స్ చేయమనండి. వారు ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టుకుంటుండ్రు కాబట్టి మేము కట్టుకుంటాము, మాకు ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము ఇట్లా అవసరం ఉంది, రాయలసీమ పోతుంది కాబట్టి అని ఒక మంచి వాతావరణంలో వారే ఏర్పాటు చేయొచ్చు. అట్లా కాకుండా మనము మీది ఏటన్నా పోనీ కానీ నాకైతే నేను కట్టుకుంటా అనే ధోరణి ఏదైతే ఉంటుందో దాన్ని మనం చట్టాన్ని లేకపోతే ట్రిబ్యునల్స్ లెక్క చేయకుండా పోయినట్టే కదా, అది సమస్య అవుతుంది కదా.
ఇప్పుడు రేపు అది కట్టుకుంటుంటే మోడీ గారు నువ్వు కట్టుకో ఏం కాదు నేను చూసుకుంటలే అన్నట్టు అంటే కూడా అది సరే బీజేపీకి తెలంగాణలో కూడా అదేమో కలిసి వచ్చేది కాదు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళు పెద్దన్న పాత్రగాను చిన్నన్న పాత్రగాను వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అని అంటే 2 రాష్ట్రాల పెద్దల్ని కూర్చోబెట్టి మాట్లాడడం, వివిధ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. నాట్ ఈవెన్లీ వన్, ఒకటే కాదు, ఇంకోటి నీళ్లు లేనివి కాదు. నీళ్లు లేని దగ్గర కొట్లాడతలేం మనం, ఇప్పుడు నీళ్లు ఉండిపోయే దగ్గర కొట్లాట. ఇది విచిత్రం. 3-4 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసే దగ్గర ఇప్పుడు వాళ్ళు 200-300 టీఎంసీలు ఎత్తిపోసుకుంటామని అంటే మనకి సముద్రంలో కలిసినాయి కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉండదు కదా, అది కూడా ఉంది కదా, అది సబబుగా ఉంటది. ఆ పోని నేను అదే అంటున్నా, మనం మాట్లాడుకోవడానికి కూడా పోతే సముద్రంలో కలవని, కానీ మనకి ఎక్కడిది ఇంత పెద్ద వైరుధ్యం, ఇంత పెద్ద పంచాయతీ ఎక్కడిది? అది వేరే గారు మొట్టమొదటి చెప్పారు. దీనికి సంబంధించి చిన్న సమస్య ఏంటంటే ఇవి ఒక్కోసారి ఎక్కువ తక్కువ అవుతుంటాయి. 1, 2 ఒకసారి వాడుకోవటం మొదలు పెట్టాక దాని మీద హక్కులు వస్తాయి. హక్కులు ఉన్న తర్వాత డెఫినెట్లీ అది మనకి ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కదా అయింది. ఓకే, కాబట్టి వాళ్ళు ఇప్పుడు నేనేమంటున్నా కావద్దని కూడా నేను అంటలేను. ఓకే, దీని విషయంలో అది అక్కడ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరీ దగ్గర కొంత నష్టం జరిగిన మాట వాస్తవం, కానీ ఇక్కడ నష్టం ఎవరికి జరిగే అవకాశం లేనప్పుడు మా రైట్స్ గురించి అడిగేటప్పుడు ఇప్పుడు బాబు గారు నేనేమంటున్నా, ఆయన కూడా దీన్ని ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేస్తే భవిష్యత్ తరాలకి ఇంకెప్పుడు కూడా తెలంగాణకు ఆంధ్రాకు మధ్యన నీటి వాటాల్లో పంచాయతీలు రావు. ఇది వాళ్ళు చేసేది మంచిదే, ఇప్పుడు చేసే ప్రయత్నం చేసి మంచిగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా భవిష్యత్తులో నిరంతరం ఇట్లాంటి జలజగడాలు రాకుండా ఉండడానికి ఒక మంచి వేదిక అవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ఎవరు ఇనిషియేషన్ చేసినా, అటు కేంద్రం అపెక్స్ కౌన్సిల్ పెట్టి చేసినా, మనమిద్దరం ఇద్దరు ముఖ్యమంత్రులు మనిద్దరం మాట్లాడుకుందాం తర్వాత చూద్దాం వాళ్ళదని కాదు. రేవంత్ రెడ్డి గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దయాకర్ గారు మీకు తెలియంది కాదు, అటు బీజేపీతో జాతీయ స్థాయిలో ప్రభుత్వంతో, బీజేపీ కాదు జాతీయ స్థాయిలో ప్రభుత్వంతో అయినా ఆయన స్వేచ్ఛగా ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు, భేషజాలు లేవు. ఏపీ ముఖ్యమంత్రి గారితో ఇద్దరు కలిసి పని చేసిన వాళ్ళు గురు శిష్యులే, సరే రాజకీయాలు పక్కకు పెడితే. సో కూర్చొని మాట్లాడుకోవటానికి ఇద్దరి ప్రయోజనాలు, ఇప్పుడు కృష్ణలో నీళ్ళు లేని దగ్గర కొట్టుకునేదానికంటే గోదావరిలో ఉట్టిగా పోతున్న నీళ్ల కోసం ఇద్దరు ఎంత బెనిఫిట్ పొందితే అంత మంచిది కదా. సముద్రం ఏపీ మంత్రి అన్నారు నష్టపోయే సముద్రమే వాడుకుంటే అని, ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయకూడదు? మన ఇద్దరు వాడుకుంటే సముద్రం నష్టపోతుంది. ముఖ్యమంత్రుల స్థాయి కాకపోయినా అధికారుల స్థాయిలో కూడా అటెండెన్స్ ఉండలేదు. ఎందుకు అనే దాని దగ్గర తెలియదు. సమాధానం చెప్పలేకనా ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు ముఖ్యమంత్రులైనా అధికారులైనా మీరు చేస్తున్న ప్రయత్నం ఎవరి కోసం అంటే 2 తెలుగు రాష్ట్రాల కోసం. మా ముఖ్యమంత్రికి ఏం బేసిజం లేదు మీరు అన్నట్టుగా. వారిని మీటింగ్ ఏర్పాటు చేయమన్నా ఆయన మీటింగ్ ఏర్పాటు హైదరాబాద్ చేయగలరు, లేకపోతే ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు. మాకేం బేసిజం లేదు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినా కలిసి ఉండాలనే ఆలోచనతో ఉన్న పార్టీ మాది. తెలంగాణ ఇచ్చింది కూడా అట్లనే. కానీ అక్కడ కాంగ్రెస్ మీద కోపం ఉన్న అక్కడ ప్రాంత ప్రజల మీద కాంగ్రెస్ పార్టీకి ఏం కోపం లేదు. తెలంగాణ ఇవ్వడం వల్ల కొంత నష్టపోయిండ్రు అక్కడ అనే ఫీలింగ్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండే. మేము స్పెషల్ స్టేటస్ గురించి పదే మా రాహుల్ గాంధీ గారు కూడా వచ్చినప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి మీరు గమనించింది. కానీ ప్రభుత్వంగా మేము ఎందుకు ఆంధ్రప్రదేశ్తో ఇలా పంచాయతీకి పోవాలంటే అసలు అక్కడ అవకాశమే లేదు. కానీ ఇప్పుడు కేంద్రం తన బాధ్యతను నిర్వర్తించాల్సిన విషయాన్ని సీరియస్ గా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అది ఇద్దరికి ఉభయతారకం లాగా ఉంటుందని నా ఆలోచన. మల్లయ్య గారు, ఆఖరిగా ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంది ఈ నీటికి సంబంధించి అటు కేసీఆర్ గారికి లేదంటే హరీష్ రావు గారికి సంపూర్ణ అవగాహన ఉంది, కానీ రాజకీయ దురుద్దేశాలతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి తెలియక కాదు ఏది ఎట్లా అన్నది అని నిన్న కూడా మాట్లాడారు. సంపూర్ణ అవగాహన వాళ్ళిద్దరికైతే ఉంది స్పష్టంగానే. సో అవగాహన ఉన్నప్పుడు ఈ మాట కేసీఆర్ గారు మంచి జరిగితే క్రెడిట్ ఎవరు తీసుకున్నా నష్టం కాదు, ఆయన చెప్పిన మాటే. ఎందుకని కూర్చొని ఈ పరిష్కారంలో భాగం కాకూడదు? కేవలం బురజల్లే పని కాకుండా దీన్ని సమగ్రంగా వాడుకోవడానికి కొన్ని ప్రపోజల్స్ ఉంటే నీటిని వృధా కాకుండా ప్రత్యేకంగా ఒకరికి లాభం ఒకరికి నష్టం జరిగే పరిస్థితి కాకుండా దీనిలో ఎందుకు క్రియాశీల పాత్ర పోషించకూడదు బీఆర్ఎస్? మల్ల యాదవ్ గారు, హలో మల్ల యాదవ్ గారు,
మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మల్ల యాదవ్ గారు, నా వాయిస్ వినపడుతుందా? హలో, వీరయ్య గారు మీరు చెప్పండి. ఇది అంటే కేంద్రం దీనికి నడుం కడుతుంది అనుకోవచ్చా? ఒక సుహృద్భావ వాతావరణంలో శాశ్వతంగా ఇలాంటి డబ్బులు ఇచ్చే సంగతి తర్వాత, వాళ్ళు ముందు అనుమతులు, ఇద్దరి మధ్య ఒక సయోధ్య, ఒక క్లారిటీ, నీటి కేటాయింపులు. కానీ ఇప్పుడు కృష్ణ మీద మళ్ళీ నీటి కేటాయింపులు ఇది ఉంది, గోదావరి మీద స్పష్టత రావాల్సి ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనకు ఆశ్చర్యకరమైన పరిణామం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడదా ఉంటున్నారు, కాంగ్రెస్ నాయకత్వం కూర్చొని మాట్లాడొచ్చు, సముద్రంలో కలిసిపోయే జలాల గురించి పంచాయతీ ఎందుకు అంటున్నారు. వీళ్ళిద్దరికంటే ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ మాట అన్నారు. మరి ప్రధానమైన అక్కడ జగన్ అధికారంలో ఉన్నప్పుడే బనకచెర్ల ఎజెండా మీద. అంటే రెండు రాష్ట్రాల్లో కూడా ప్రధానమైనటువంటి అధికారంలో ఉన్న పార్టీలు, అధికారం కోల్పోయిన పార్టీలు ఒకే అభిప్రాయంతో ఉన్నప్పుడు సమస్య పరిష్కారం సులభం అవుతుంది. కేంద్రం ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం చేయాలి కదా. కానీ ఆశ్చర్యకరమైన విషయం, ఇక్కడి నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నోళ్ళు తప్పించుకు తిరగడం ఏమిటి? వాళ్ళిద్దరు జోక్యం చేసుకొని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కూర్చోబెడదామని కేంద్ర ప్రభుత్వాన్ని మోడీని ఒప్పించి ఆ పని చేస్తే సులభంగా పరిష్కారం అయ్యే వాతావరణం గతంలో ఎప్పుడూ లేనటువంటి కొత్త వాతావరణం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా, రెండు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగం కదా. కానీ ఇక్కడి నుంచి మంత్రులు తప్పించుకు తిరుగుబాటు, ధర్మీయ సుమతి అనే పద్ధతుల్లో ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు? అది అసలు సమస్య. ఈ రెండింటి మధ్య తగాదా పెట్టి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా బీజేపీ నాయకులు? ఓకే. సో అంటే దీనికి ముగింపు ఎలా అన్నది మనకు అర్థం కాకుండా ఉంది. అయితే ఏపీ తెలంగాణ మధ్య విభజన జరిగి 10 ఏళ్ళు దాటిపోయిన నేపథ్యంలో విభజన, తెలంగాణ సెంటిమెంటు లేదు, ప్రాంతాల సెంటిమెంట్తో రాజకీయం నడిచే పరిస్థితి లేదు. దాన్ని పార్టీలు గ్రహించినాయి. అయితే పరిష్కారాలని సాధించడంలో రెండు చోట్ల ఒక సయోధ్యున్న, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న దాన్ని పూర్తి చేయాల్సింది, రాజకీయాలకు తావు లేకుండా దాన్ని గాడిని పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఆ దిశగా చొరవ తీసుకోవాలని కోరుకుందాం. కేంద్ర మంత్రులతో పాటుగా అపెక్స్ బాడీ సమావేశం, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఒక స్పష్టమైన రాజకీయాలకు అతీతంగా ఈ వృధాగా పోతున్న జలాల్ని ఎవరికి నష్టం రాకుండా, ఎవరికి ప్రత్యేకంగా హక్కులు వచ్చే పరిస్థితి కాకుండా ఆ ఏర్పాటు జరగాలని కోరుకుందాం. కష్టమైన ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే జాతీయ స్థాయిలో దీన్ని అమలు చేయడం అసాధ్యమైతే కాదు, ఆ దిశగా జరగాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న వీరయ్య గారికి, అద్దంకి దయాకర్ గారికి, అలాగే బొల్ల మల్ల యాదవ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మనస్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.